విద్యార్థులందరికీ శుభోదయం, నమస్కారం. మనం నిన్నటి పాఠంలో ఏం నేర్చుకున్నాము? కొత్తవారిని నమ్మరాదు అనే పాఠంలోని అభ్యాసాలు, అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు, తప్పు ఒప్పులు గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా మీకు వ్యాకరణాంశాలు ఈరోజు మనము కొన్ని వ్యాకరణాంశాలు పాఠానికి సంబంధించినవి కాకుండా మీకు ఎప్పటికీ ఉపయోగపడే విధంగా కొన్ని వ్యాకరణాంశాల్లోని ద్విత్వ, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర పదాల గురించి చదువుకుందాము. మీరు కనుక ఈ వీటిని బాగా అర్థం చేసుకొని రాస్తే కనుక మీరు అక్షర దోషాలు లేకుండా రాయగలుగుతారు, చదవగలుగుతారు. ద్విత్వాక్షర పదాలను ఎలా పలకాలి, సంయుక్తాక్షర పదాలను ఎలా పలకాలి, సంశ్లేషాక్షర పదాలను ఎలా పలకాలి, ఈ మూడిని ఎలా పలకాలో ఎలా రాయాలో కనుక మీకు తెలిస్తే మీకు రాయడము చదవడము చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈరోజు మన పాఠం భాగంలోని ముఖ్యాంశము ద్విత్వాక్షర పదాలు గురించి తెలుసుకుందాం. ద్విత్వాక్షర పదాలు అంటే రెండు, ద్వి అంటే రెండు కదా, అంటే ఒక హల్లుకి అదే హల్లు, ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరము అంటాము. ద్వి ఒకసారి ఒక హల్లుకు మళ్ళీ అదే వస్తుంది అనమాట. దీని ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, మా ఒత్తుంది అనుకో, మాకి మా ఒత్తు. ఈ అక్షరంలో మా ప్లస్ ప్లస్ ఆ ప్లస్ ఆ. ఇక్కడ మా అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది, అవునా? ఒక హల్లుకి అదే హల్లు ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఇది మా ఒక హల్లు, మా ఒత్తు అంటే హల్లుకు సంబంధించిన ఒత్తు దీనికి ఒత్తుగా వచ్చింది. మాకి మా ఒత్తు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరము అంటారు. అదేవిధంగా ఒక హల్లుకు అదే హల్లు. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాము, ఖా. ఇక్కడ కూడా ఏమైంది? కాకి కా ఒత్తు. ఛ, ఛాకి చా ఒత్తు ఇస్తే ఛ. అయితే ఇప్పుడు ఒక పదం రాయాలి మనం, అక్క అనే పదం రాయాలి, గట్టిగా పలకాలి. ఇప్పుడు అక్క అనే పదం రాయాలంటే ఇలా రాస్తే సరిపోతుందా? దీనికి ఏమి వేయాలి? కా ఒత్తిస్తేనే ఆ పదానికి అర్థం అనేది వస్తుంది. సో అక్క అంటే ఇక్కడ కాకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తులు చేసి రాసాము, పదానికి అర్థం అనేది వచ్చింది. సో దీన్ని ఏమంటాము మనము? ద్విత్వాక్షరము అంటాము. ఇంకొకటి అత్త, తాకి తా ఒత్తిచ్చాము, అవునా కదా? లేకపోతే ఈ ఒత్తు తీసి దీనికి అర్థం ఉంటుందా? ఉండదు. ఇలా మీరు ఇంకొన్ని పదాలు కూడా ప్రయత్నించవచ్చు. దానికదే మీరు సొంతంగా వాడే పదాలు అన్న, తమ్ముడు, తా మాకొమిస్తే ము, డకొమిస్తే డు, ఇలా తా ము డు. దీనికి మా ఒత్తు ఇస్తేనే దీనికి అర్థం వస్తుంది కదా. మీరు పలికి చూడండి ఒకసారి, మా ఒత్తు ఇవ్వకుండా పలికి చూడండి, మా ఒత్తు ఇచ్చి పలికి చూడండి, అర్థమవుతుంది తేడా అనేది. ఓకేనా? తమ్ముడు అవుతుంది, తమ్ముడు అని పిలుస్తాం మనము, తమ్ముడు అంటాము. అంటే ము అని గట్టిగా ఒత్తి పలకాలంటే ఏమి చేయాలి? దానికి మా ఒత్తి ఇస్తేనే కదా. దీనిని ఏమంటామంటే మనము ద్విత్వాక్షరము అంటాము. మీరు ఏవైనా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఏదైనా రాస్తున్నారంటే తెలుగులో ఒక పదం దగ్గర చెట్టు
అక్కడ చెట్టు ఉంది అనే పదం రాయాలనుకో మీరు ఏమంటున్నారు ఇలా రాస్తారు అందరు కదా అక్కడ చెట్టు ఉంది ఇది ఒకసారి దీనికి మీనింగ్ ఉందా ఒకసారి లేదు ఇది కరెక్ట్గా ఉండాలి ప్రొనౌన్సియేషన్ పలకడం కరెక్ట్గా రావాలంటే కొన్ని ఒత్తులు పోయాయి కదా దీనికి ఇప్పుడు రండి అక్కడ చెట్టు అర్థమైందా ఉంది అక్కడ చెట్టు ఉంది ఇలా మీకు ఏ పదానికి ఏ అక్షరానికి ఒత్తిస్తే ఆ పదం పూర్తవుతుందో ఎక్కడెక్కడ ఒత్తులు కరెక్ట్గా ఇస్తే ఒక వాక్యం తయారైందో తెలిస్తే మీరు అక్షర దోషాలు లేకుండా రాయగలుగుతారు ఈ మీరు సింపుల్గా అక్కడ చెట్టు ఉంది రాయాలంటే అక్కడ చెట్టు ఉంది అని రాస్తాం కదా అవునా కదా అది తప్పు అందుకనే మనము ఈ ద్విత్వాక్షరములతో వచ్చే పదాలని చాలా మనము ప్రాక్టీస్ చేయాలి తర్వాత సంయుక్తాక్షరము ద్విత్వాక్షరం పూర్తయ్యాయి కదా అర్థమయ్యేగా ద్విత్వాక్షరాలు ఎక్కడ వాడాలో అందరికీ ఇప్పుడు సంయుక్తాక్షర పదాల గురించి తెలుసుకుందాము సంయుక్తాక్షర పదాలు ఇప్పుడు ఇందాక ఏం చేస్తున్నాము ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాము ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరము అంటారు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితేనేమో ద్విత్వాక్షరము వేరొక హల్లు ఒత్తుగా చేరితేనేమో సంయుక్తాక్షరము అంటాము ఇప్పుడు చక్రము రాయాలి మీరు చక్రము అనే పదం రాయాలనుకో మీరు ఏం చేస్తారు చక్రము అని రాస్తారు అవునా ఇది కరెక్ట్ అవుతుందా తప్పు చక్రము కాకి ఏం రావాలి రావొత్తు రావాలి అంటే కాకి రావొత్తు ఇంకొకటి సాకి వావొత్తు అర్థమైందా ఇలా ఒక అక్షరానికి ఒక హల్లుకి వేరొక హల్లు ఇక్కడ ఏ ఒత్తు వచ్చి చేరింది వావొత్తు మనం ఈ పదాన్ని పలికేటప్పుడు ఎలా అంటే ఫస్ట్ మొదటి హల్లుని పలకాలి మొదటి హల్లు ఏముంది సా ఉంది తర్వాత హల్లు ఏముంది వా ఉంది ఆ వాకి సంబంధించిన ఒత్తుంది కాబట్టి స్వా అని పలకాలి ఇక్కడ కా ఉంది రా ఉంది కదా క్రా అర్థమైందా క్రా స్వా అర్థమైంది పలకడం మీకు అర్థమవుతుంది అనుకుంటాను మొదటి అక్షరం ఫస్ట్ పలకాలి ఒత్తు వచ్చింది తర్వాత స్వా లేకపోతే సా అని చదువుతామా తప్పు స్వా క్రా క్రా మనం మీరు ఒకసారి ఉచ్చారణ చేసి చూడండి మొదటి అక్షరాన్ని ఫస్ట్ వరకు దానికి వచ్చింది ఒత్తులు తర్వాత క్రా చక్రము స్వాతి ఇలా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్త అక్షరము అంటారు ఒక పదం మీరు తయారు చేయాలి సింపుల్ పదం మీరు స్వామి చాలా బాగా చదువుతుంది దీనిలో స్వాతి చాలా బాగా చదువుతుంది అంటే ఇక్కడ సాకి వావత్తు వచ్చింది ఇది సంయుక్త అక్షరము మిగతావన్నీ గుణింతాక్షరాలే ఇది లేకపోతే మీరు రాయమంటే సావితి వీటి మీనింగే చేంజ్ అవుతుంది మొదటి అక్షరము దానికి ఒత్తిడి అక్షరం రెండు కలిపి చదివితేనే దానికి అర్థం అనేది వస్తుంది ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరము అంటారు అర్థమైంది కదా అందరికి నెక్స్ట్ సంశ్లేషాక్షరము
ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటారు. అంటే ఇప్పటివరకు మనము అదే హల్లు ఒత్తుగా వచ్చేది ద్విత్వాక్షరము, వేరొక హల్లు ఒత్తుగా వచ్చేది సంయుక్తాక్షరం అన్నాము. అంటే ఒకటే హల్లు. ఇప్పుడు ఒక అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరము అంటాము. అర్థమైనా అందరికి? ఒక అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటాము. ఇప్పుడు ఉదాహరణకి లక్ష్యం, ఎన్ని ఒత్తులు ఉన్నాయి? క్ష, యా రెండు ఉన్నాయి కదా. క్ష కూడా ఒక సంయుక్త అక్షరమే, యా కూడా ఒక సంయుక్త అక్షరమే. అంటే దీనికి వచ్చాయి. ఇంకొకటి వస్త్రం, శాస్త్రం, ఇలా సాకి తావత్తు రావద్దు, సాకి తావత్తు రావద్దు. ఇలాంటి మీరు కొన్ని పదాలను చదవడం వల్ల, ఏ పదాన్ని ఎలా పలకాలో నేర్చుకోవడం వల్ల, ఈ ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరం వల్ల అక్షర దోషాలు లేకుండా చదవడము రాయడము అనేది మీకు సులువుగా అవుతుంది. ఈ రోజుతో మనము ఈ అంశాన్ని వ్యాకరణాంశాలలోని వివిధ రకాల పదాల గురించి నేర్చుకున్నాము. రేపటి తరగతిలో మనము ప్రశ్న జవాబులు తెలుసుకొని రాసుకుందాము. ధన్యవాదాలు.